తన అత్తగారు దుర్గాదేవిని చంపడానికి ప్రయత్నించింది. ఆమెను నిద్ర మాత్రలతో చంపేందుకు ప్రయత్నించారని మీ పైన కేసు పెట్టారు. విచారణ కోసం అత్తగారింటికి తీసుకెళ్ళాలి. అక్కడే విచారణ జరుగుతుంది. ఒకవేళ ఈ నేరం తనే చేసిందని రుజువు అయితే అప్పుడు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అహనా, ఎందుకు ఇలా చేసావు? నీ అత్తగారింటి వాళ్ళు ఎందుకు నీ మీద ఇంత పెద్ద నింద వేస్తున్నారు? అమ్మా, అర్జున్ బాబు కూడా దీని గురించి నాకేం చెప్పలేదు. ఈ విషయంలో వారిని అడిగితే బాగుంటుందమ్మా. నువ్వు నిజంగానే ఇలాంటి పని చేసావా? పెద్దమ్మా, మీకు నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా? అరే, వారినిపై ఇలాంటి నింద ఎందుకు వేశారు? ఇంత త్వరగా నీతో వారికి శత్రుత్వం ఏంటి? వాళ్ళ ఇంట్లో ఇంకా 3 కోడళ్ళు ఉన్నారు కదా, వారిపై ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు. మీరు చిన్నత్తయ్య మీద ఎందుకు కోప్పడుతున్నారు? పిటుడా, ప్రతిదానికి మధ్యలో మాట్లాడటం నీకు అలవాటైపోయింది. సైలెంట్ గా ఉండు. చిన్నత్తయ్యని అందరూ నిందిస్తున్నారు. చిన్నత్తయ్య ఎవరికి ఎప్పుడూ చెడు చేయదు. ఆమె అందరినీ ఎంత బాగా చూసుకుంటుంది. నేను ఇప్పుడే అర్జున్ బాబుకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏమవుతుంది? మీ అర్జున్ బాబు అక్కడ దీనికోసం ఎదురు చూస్తున్నారా ఏంటి? వాడు వస్తాడా? అరే, అందుకే తన్ని ఇక్కడ వదిలి వెళ్ళాడు. ఇప్పుడు చూడు, 2 రోజుల్లో బిడాకుల కాగితాలు ఇచ్చి వెళ్తాడు. మళ్ళీ అమ్మాయి మన నెత్తిన భారమై కూర్చుంటుంది. ఇంకేం జరగదు, ఇదే జరుగుతుంది అంతే. నిజం చెప్పు, అసలు విషయం ఏంటి? అమ్మా, దానివల్ల ఏమవుతుంది? ఒకవేళ తను నిజం చెప్పినా తనని మనం కాపాడగలమా? ప్లీజ్, నేను ఇప్పుడే చెప్తున్నాను, నన్ను ఈ గొడవల నుంచి దూరంగా ఉంచండి. అన్నట్టు ఒక విషయం చెప్పనా? వాళ్ళ అత్తవారి ఇంటి వరకు కూడా మంచివాళ్లే. ఇప్పుడు ఇది అక్కడ వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ఏమో తనే అనుభవించాలి. అన్నయ్య, మీరు ఈ గొడవల్లో పడాలని నేను కూడా కోరుకోవడం లేదు. మీరేం కంగారు పడకండి. నా తలరాత ఎలా ఉంటే అలా నేను అనుభవిస్తాను. అహనా, ఏం చేసావు నువ్వు? ఎందుకు ఇలా చేసావు? అందరి ముందు మా గౌరవం ఏమైపోయింది? ఏమైంది? మీ ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు? పోలీసులు నా కోసమే వచ్చారు. వీళ్ళ దగ్గర నా మీద ఒక కంప్లైంట్ ఉంది. ఏం కంప్లైంట్? నేను మా అత్తగారిని చంపడానికి ప్రయత్నించానట. నాపై హత్యా ప్రయత్నం ఆరోపణలుంది. అందుకే పోలీసులు నన్ను విచారణకు తీసుకువెళ్ళడానికి వచ్చారు. మీరేం టెన్షన్ పడకండి, నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు మీరు మీ వీధిలో అందరికీ చెప్పండి అహానా ఇలా చేసిందని. ఇందాకే ఏదో చెప్పావుగా, నా మీద నమ్మకం లేదా అని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నిజం చెప్పు, అసలు విషయం ఏంటి? అక్క, నేను ఇప్పటికే కోపంలో నా కూతుర్ని కొట్టాను. కానీ మీరే నిజం చెప్పండి. మీరు అహానాని ఎప్పటి నుండి చూస్తున్నారు? అది మీ కళ్ళ ముందే కదా పెరిగింది. మీకు నిజంగానే అనిపిస్తుందా మన అహానా ఇలాంటి పని చేస్తుందని? ఏం చేయగలదు లేదు అనే తెలుసుకోవటం పోలీసుల పని. పద, ఆలస్యం అవుతుంది. ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుసు. విషయం ఏంటంటే, దీని అత్తగారు పరీక్షలకి ఒప్పుకోలేదు. ఇంకా ఆ డాన్స్ల గొడవ ఏదో కూడా ఉండేది. నువ్వు చెప్తున్నావు కదా చుట్కీ, అందుకే ఆ ముసలామెకు ఇది నిద్ర మాత్రలు ఇచ్చి ఉంటుంది. అమ్మా, నేను వెళ్ళాలి. ఇన్స్పెక్టర్ గారు, నాతో పాటు ఏదైనా సామాన్ తీసుకురావచ్చా? మీరు మీ వెంట ఏం తీసుకుని వస్తారో అది మీ ఇష్టం, కానీ ఎక్కువ సామాన్లు కుదరదు. అహనా, నువ్వు తిరిగి ఇక్కడికే వస్తావు కదా, లేకపోతే ఎక్కడికి వెళ్తావు? అయినా నీకేమనిపిస్తుంది? ఇంత పెద్ద నింద వేసిన తర్వాత వాళ్ళు నిన్న ఇంట్లోకి రానిస్తారా? రానివ్వరు. ఇక అర్జున్ బాబు కూడా నాతో ఏమీ చెప్పలేదు. అసలు అతనికి ఈ విషయాలని తెలుసా, లేక అతను లేని సమయంలో ఇవన్నీ జరిగాయా? అమ్మా, అతను లేని సమయంలో ఇవన్నీ ఎలా జరుగుతాయి? నేను ఇక్కడికి అతనితోనే వచ్చాను కదా, అప్పుడు అతనికి తెలిసే ఉంటుంది. కానీ అమ్మా, నువ్వు నీ కూతుర్ని చాలా చెడ్డదని అనుకుంటావు కదా. నేను అందరికీ చెడు చేస్తానని నువ్వు నమ్ముతున్నావు కదా. ఒకవేళ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుంటే నీ అల్లుడికి అంతా తెలుసని నీకు అర్థమయ్యేది.
అమ్మా నువ్వు అలా ముఖం తిప్పుకొని ఎందుకు వెళ్తున్నావు? అమ్మా నేను టూకు అన్నయ్యకి అంతా ఫోన్ చేసి చెప్పేశాను నేను రాలేనని. నేను అడిగానా నిన్ను? లేదు కదా. అమ్మా నేను వివరణ ఇవ్వటం లేదు, విషయం క్లియర్ చేద్దామని అనుకున్నాను. అయినా మీరు కూడా ఫోన్ చేయొచ్చు కదా అమ్మా, మీరు కూడా నాకు క్షేమ సమాచారాలు అడగలేదు. నీ పిచ్చి మాటలు ఆపు. నీతో మాట్లాడుతూ కూర్చునే టైం నాకు లేదు. అమ్మా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మంచిదే, మీరు కూడా వచ్చారు, మీరు కూడా వినండి ప్లీజ్. మీ అందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. అహనా మీద వేస్తున్న నిందలు చాలా నిరాధారమైనవి. అహనా అలాంటి పని ఏమీ చేయలేదు. అహనా ఎవరికైనా హాని చేయగలదని అనుకోను. ఇప్పుడు నీ పెళ్ళాం గురించి బదం చేయడానికి వచ్చావా? నిజమే వదినా, ఒక్క రాత్రిలోనే చిన్న మాట తీరే మారిపోయింది. ఆ అమ్మాయి వీడి మీద ఏదో మాయ చేసింది. అయితే ఆ మందులు ఆకాశం నుండి ఊడి పంటాయా పెద్దత్తయ్య గదిలోకి? లేక మనలో ఎవరైనా వెళ్ళి ఆ మందులు అక్కడ పెట్టారా? అన్నయ్య ఎవరు ఆ మందులు అక్కడ పెట్టారు? నేను లేను కాబట్టి ఎవరు పెట్టారో తెలియదు. ఎవరో పెట్టారని మాత్రం 100% నమ్ముతున్నాను. కానీ అహానా ఇలా చేయదని నేను నమ్ముతున్నాను. ఇక ఎవరు? నాకేం తెలుసు? అదేంటంటే మేం పరాయి వాళ్ళం కదా, మా మీద నిందలు వేయండి. అత్తయ్య మీరు మాట మాటకి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకెవరు అలా అనడం లేదు కదా. ఎందుకంటే మేము మీ మీద ఆధారపడి ఈ ఇంట్లో ఉంటున్నాము. భయంగా ఉంటుంది మాకు ఎప్పుడు మా మీద ఎలాంటి నింద పడుతుందో అని, మమ్మల్ని ఎప్పుడు ఇంటి నుండి బయటకు గెంటేస్తారో అని. ఎందుకంటే ఆ మందులు నావే, అందుకే ఆ మందులు నేనే అక్కడ పెట్టి ఉంటాను. ఆ అమ్మాయి పొరపాటున ఆ మందులు మీకు ఇచ్చి ఉంటుంది. కానీ చిన్న, నేను నిన్ను అడుగుతున్నాను, ఆ అమ్మాయి చదువుకున్నదే కదా, మందులు చూసి ఇవ్వచ్చు కదా వదినకు. చిన్న, స్పష్టంగా చెప్పుతున్నా, ఆ అమ్మాయి గనుక నా మీద అబద్ధపు నిందలు వేస్తే అప్పుడు నా కొడుకు, నేను ఆ అమ్మాయిని అసలు వదలం. అమ్మా మౌనంగా ఉండు. ఇలాంటి మాటలు అవసరమా? మనం ఇన్నేళ్లుగా పెద్దత్తయ్య దగ్గర ఉంటున్నాం. ఆమె ప్రతి మాట విన్నాము, ప్రతి నియమాన్ని పాటించాము. మనం ఎందుకు అలా చేస్తాం? అరే అలా అనుకునేవాడు నిజంగా మూర్ఖుడే. కాదు మూర్ఖుడు కాదు, తెలివైనవాడు. అలా ఆలోచించేవాడు తెలివైన వాడై ఉంటాడు, మూర్ఖుడు కాదు. అమ్మా నాకు ఒక విషయం నిజం చెప్పు. అహానా ఇలా చేస్తుందని నిజంగా నీకు అనిపిస్తుందా? నాకేమని అనిపిస్తే ఏమవుతుంది? ఆ అమ్మాయితో మనకి ఎన్ని రోజులు పరిచయం ఉందని? నువ్వు అహానాని అసలు అర్థం చేసుకోలేదు. నేను చెప్తా రా. అమ్మా కూర్చో. మా నువ్వు అహానా గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. అహానా లాంటి అమ్మాయి కాదు. నిన్న నేను వాళ్ళ పుట్టింట్లో ఉన్నప్పుడు అహానా తన పక్కింటి బామ్మగారిని చూసుకోవటానికి వెళ్ళిందని నాకు తెలిసింది. చాలాసేపు ఆమెను చూసుకుంది. ఆ బామ్మే కాదు, వాళ్ళ ఇంటి దగ్గర ఎవరికి ఒంట్లో బాగోకపోయినా సరే అహానా వెంటనే వెళ్ళి వాళ్ళకి మందులిచ్చి చూసుకునేది. ఇప్పటి వరకు ఎవరూ సరిగ్గా చూసుకోలేదని, తప్పు మందులు ఇచ్చిందని కానీ కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు చెప్పమ్మా, పెళ్ళైన తర్వాత ఏమైందని అత్తగారింటికి వచ్చి అత్తగారికి తప్పుడు మందులిస్తుంది. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించి చూడు. నువ్వు ఆలోచించేది తప్పు. అహానా అలాంటిది కాదు. నువ్వు నీ భార్యకు బానిస అయిపోయావని నాకు అనిపిస్తుంది. చూడు చిన్న, మేం పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాం కదా, పోలీసులు రానివ్వు. అసలైన నేరస్తుడు ఎవరో పోలీసులే చెప్తారు. ఇది తప్పు కదమ్మా, నువ్వు ఇలా చేసి ఉండాల్సింది కాదు. ఇప్పుడు పోలీసులు వాళ్ళ పుట్టింటికి వెళ్ళి తనని తీసుకొస్తారు. తనకి ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పు? రేపు తను పుట్టింటికి వెళ్ళగలదా? కేవలం పుట్టింటికే కాదు, ఇక్కడికి కూడా రాలేందో. ఎవరికి తెలుసు ఈ అమ్మాయి ఎవరి ప్రాణాలకు ముప్పు తెస్తుందో? విను చిన్న, నీకు ఆ అమ్మాయితో ఉండాలని ఉంటే ఎక్కడికైనా వెళ్ళి ఉండు, కానీ ఈ ఇంట్లోకి మాత్రం ఆ అమ్మాయిని రానివ్వం. పెదనాన్న దయచేసి మా అమ్మని ఏమీ అనకండి. మా అమ్మకి వీటి గురించి ఏమీ తెలీదు. మీతో నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని నాకు తెలుసు. నేను ఇక ఎప్పటికీ తిరిగి రాను. మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. నేను నా తల్లి కోసం ఏమీ చేయలేకపోయాను. ఇక్కడికి రాకపోతే మరి ఎక్కడికి వెళ్తావు? నీకు ఇంకా అనిపిస్తుందా ఇంత జరిగా కూడా మీ అత్తగారింట్లో నిన్ను యాక్సెప్ట్ చేస్తారని?
అన్నయ్య, అత్తగారింటి సంగతి తెలియదు కానీ నా పుట్టింట్లో కూడా ఎవ్వరూ నన్ను స్వీకరించరని మాత్రం నాకు తెలుసు. ఏం చేయాలో నేను చూస్తాను. అరే మాటల్ని ఎందుకంట తిప్పి తిప్పి మాట్లాడుతున్నావు? నేరుగా నీ తప్పు ఒప్పుకోవచ్చు కదా. ఎలాంటి అమ్మాయికి నేను జన్మనిచ్చాను దేవుడా? అసలు నేనేం తప్పు చేశాను? అందరి ముందు ఇలా అవమానాలు పడాల్సి వస్తుంది, అందరితో మాటలు పడాల్సి వస్తుంది. దీన్ని నా కడుపులో ఉండగానే చంపేసుంటే బహుశా ఏ రోజు చూడాల్సి వచ్చేది కాదు. నిజం చెప్పావమ్మా, నువ్వు నన్ను కడుపులోనే చంపేసుంటే ఈ రోజు నువ్వు ఇవన్నీ పడాల్సి వచ్చేది కాదు. నాకు కూడా ఇంత అవమానం జరిగేది కాదు. నీకేం అవమానం? అందరికీ సరదా కదా నీ గురించి తప్పుగా మాట్లాడటం. ఇక్కడ నీ శత్రువులు ఎవరూ లేరు. లేదు వదినా, ఇక్కడ నా శత్రువులు ఎవరూ లేరు. నేనే అందరికీ శత్రువుని. ఏమైంది? ఇంకా ఎంతసేపు ఇలా కూర్చుంటారు? మాకు వేరే పనులున్నాయి, ఆలస్యం అవుతుంది. పద పద. తీసుకెళ్ళి తన్ని వ్యాన్లో ఎక్కించు. వద్దు వద్దు చిన్నత్తయ్య, మళ్ళీ వస్తావు కదా? చిన్నత్తయ్య, మాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఎవరు ఏమనుకున్నా సరే నువ్వెప్పుడు తప్పు చేయవు. నువ్వు త్వరగా వచ్చే అత్తయ్య, నీ కోసం మేము ఎదురు చూస్తుంటాము. నేను వస్తాను. అమ్మా, టైంకు తిను ప్లీజ్. మందు టైంకి వేసుకో. నా గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు హనా. నీ సంగతి చూసుకో. నువ్వు జైలు నుండి ఎలా బయటపడతావో దాని గురించి ఆలోచించు. ఎందుకంటే నీకోసం లాయర్ని పెట్టడానికి నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలన్నా నువ్వే చేసుకోవాలి. ఇంకా ఒకవేళ నువ్వు నిజంగానే నీ అత్తగారిని చంపడానికి ప్రయత్నించుంటే అహానా, నీకు కఠినమైన శిక్ష పడాలని నేను కూడా కోరుకుంటున్నాను. అవును, ఇదే మిగిలింది. నా కొడుకు నన్ను వదిలిపెట్టిపోయే రోజున చూడ్డమే కదా. ఏం మాట్లాడుతున్నావు పాల్టు? వదినా, నిజంగా నాకేమనిపిస్తుందంటే బహుశా వీళ్ళిద్దరికీ ముందరుండే వేరే ప్లాన్ ఉంది. అత్తయ్య, చిన్న విడిపోతే, ఒకవేళ నేను అలాంటి కొడుకుని కని ఉంటే అప్పుడు వాడిని నా శవం కూడా చూడనివ్వకండి. గుర్తుంచుకో ఠాకూర్జీ. నేను మిమ్మల్ని గాని ఈ ఇంటిని గాని వదిలి వెళ్తానని ఎప్పుడు చెప్పాను? అమ్మ, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అహానా నా భార్య, తన పట్ల కూడా నాకు బాధ్యతలు ఉంటాయి కదా, అవి కూడా నేను నెరవేర్చాలి కదా. భార్య నీకు చాలా ముఖ్యంగా అనిపిస్తోంది చిన్న. అమ్మా, తను నా భార్య మాత్రమే కాదు, నీ కోడలు కూడా. మీరే కదా తనతో నా సంబంధం కుదిర్చారు. అగ్ని సాక్షిగా నేను అహానాతో 7 అడుగులు వేశాను. అమ్మా, బొమ్మలాట కాదు, ప్రతి చిన్న విషయానికి బంధం తెంచుకొని వదిలేయడానికి. చిన్న, ఆ అమ్మాయి మీ అమ్మని చంపడానికి ప్రయత్నించింది, అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు తనకు తోడుగా నిలబడాలని అంటున్నావు. కొంచెం ఆలోచించు. ఈ లోకం నీ మీద ఉమ్మేస్తుంది. పోల్టు అన్నయ్య, ఇప్పటికీ ఏమీ రుజువు కాలేదు. అందుకే అహానా నిర్దోషి. ఒక్కసారి అమ్మాయిని రానివ్వండి, మళ్ళీ తనని ఇంటి బయట అడుగు పెట్టనివ్వకుండా చేస్తా. అరే, నేను చటర్జీ కుటుంబానికి చెందిన అమ్మాయిని. నాతోనే ఆటలా? నేను కూడా మా నాన్న కూతుర్ని. మనసులో ఏముందో దాని చాడ కూడా కలలో కనపడనివ్వను. ఆ అమ్మాయిని ఇక్కడ ఉండమని ఒక్కసారి కూడా అడగను. కానీ ఎలాంటి ప్లాన్ వేస్తానంటే, తనిక్కడి నుంచి వెళ్లకుండా చేస్తాను. తను వెళ్ళిపోయిన తర్వాత నా ఇల్లు ఖాళీగా ఉంది. తనని ఇక్కడికి తిరిగి తీసుకొచ్చే వరకు నిద్రపోను. ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా సరే. అమ్మా, ఏమైనా మాట్లాడమ్మా, అలా మౌనంగా ఉంటావేంటి? చెప్పు. అహానా పట్ల నా బాధ్యతల నుండి మేం తప్పుకోవాలా? చిన్న,
పోలీసులను పిలిచాం కదా పోలీసులు వచ్చి విచారణ చేసి ఎవరు నేరస్తులు ఎవరు కాదో చెప్తారు. ఒకవేళ పోలీసులు ఆ అమ్మాయి నిర్దోషి అని చెబితే అప్పుడు తను ఈ ఇంట్లోనే ఉండొచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక విషయం చిన్న, ఈ నేరం ఎవరు చేసినా వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. ఏమంటారు? అవును వదినా. అమ్మా నాకు అస్సలు నచ్చలేదు. దీనికన్నా నేను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. తనని పెళ్లి చేసుకున్నప్పటి నుండి తన జీవితంలో కష్టాలే కష్టాలు. చేసిన దానికి భరించాలి. ఎవరైనా ఎవరినైనా చంపడానికి ప్లాన్ చేస్తే ఇలాగే జరుగుతుంది కదా. నీ భార్య కాబట్టి హత్యా నేరానికి కూడా క్షమించేస్తావా? ఇంకా రుజువు కాలేదన్నయ్య, కాబట్టి మీరు తనది హంతకరాలు అని అనకండి. అలా ఎలా? చాలు చాలు, వాగుడు ఆపి వెళ్ళి మీ పన్ను చూసుకోండి. నేను ఇంకా పూజ చేసుకోవాలి, వెళ్ళండి ఇంకా. అరే కానీ చాలు. కానీ ఒక్కసారి నా మాట వినమ్మా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. అహానా అలాంటిది కాదు. అత్తయ్య, ఇప్పుడు పోలీసులు వస్తున్నారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు, తనని తీసుకువచ్చి విచారించడానికి. క్షమించు పోల్టు అన్న, ఇవాళ మీరు చాలా తప్పు చేశారు. అవసరమా అన్నయ్య పోలీసులతో అహానాని రప్పించటం? చిన్న వెళ్ళి తీసుకొచ్చేవాడు కదా. ఒకవేళ అహానా నిర్దోషి అని మనకి తేలినా తను తన కుటుంబం ఈ అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. చూడు తమ్ముడు, నేను పోలీసులకు ఆర్డర్ ఇవ్వలేదు. పోలీసులు ఏం చేశారో వాళ్ళకు అనిపించింది చేశారు. నటించకు, నా దగ్గర సమాచారం ఉంది. అలా చేయమని పోలీసులకి నువ్వే చెప్పావు. మీకు ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు? అవునా? అహానా గురించి తప్పుడు సమాచారం వెళ్తున్నప్పుడు మీకేం అనిపించలేదా అన్నయ్య? నీ దగ్గరకు వచ్చేసరికి బాధగా ఉందా? చిన్న, నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? ఒక రాత్రికే ఇంత ప్రభావమా? తప్పుకు వ్యతిరేకంగా గొంతు ఎత్తడం మనిషి బాధ్యత పెద్దమ్మా. ఈ బాధ్యత నెరవేర్చడానికి నేను ఇంతకుముందు భయపడేవాడిని. కానీ ఈ రోజు నేను అహానాకు తోడుగా నిలబడకపోతే అది పెద్ద తప్పు. తనకి అన్యాయం జరుగుతుంది. అమ్మ నాకు దైవం, అహానా నా సహధర్మచారిణి. అహానాకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. వచ్చాడయ్యా సహధర్మచారి, బాధ్యత నెరవేర్చేవాడు. నన్నెవరూ ఇలా చూసుకోలేదు. వచ్చాడు తన పెళ్ళాన్ని కాపాడటానికి. ఎలా కాపాడతాడో చూస్తాను. నేను ముసలిదాన్ని, నన్నెవరూ అనుమానించరు. ఆ అమ్మాయిని అందరూ అనుమానిస్తారు. మేము లోపలికి రావచ్చా? తలుపు తెరుచుంది, అందుకే లోపలికి వచ్చేసాం. రండి రండి రండి. మీరు నిన్నే నాకు చెప్పొచ్చు కదా, నేనే వచ్చేదాన్ని విచారణ కోసం. ఇలా మా ఇంటికి పోలీసులని పంపాల్సిన అవసరమే ఉంది? మా అమ్మకి వయసు అయిపోయింది. ఆమె ఎంత బాధపడుతుందో అది నాకు మాత్రమే తెలుసు. మా అమ్మ, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ అందరూ నా వల్ల ఎంత అవమానపడ్డారు. ఊరందరి ముందు అది కేవలం నా వల్లే జరిగింది. మీరు ఉదయం బయలుదేరేటప్పుడైనా నాకు చెప్పొచ్చు కదా, నేను విచారణకు వచ్చేదాన్ని కాదా? అహానా, నాకు కూడా తెలీదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది మీ ఇంటికి పోలీసులని పంపారని. నాకు తెలుసుంటే వాళ్ళని ఆపేవాడిని కదా. ప్లీజ్ నన్ను నమ్ము, నాకు ఈ విషయం తెలీదు. ఆనా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వే తప్పు చేయకపోతే నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. అరే అక్క, పోలీసులు వచ్చారు. పోలీసులు రావాల్సిందే. ఈ హంతకురాల్ని కూడా పట్టుకొచ్చారు కదా. ఇప్పటి వరకు నా నేరం నిరూపణ కాలేదత్తయ్య. నన్ను హంతకురాలు అనడం ఆపండి. ఏ అమ్మాయి, నువ్వు మా అమ్మకి ఎలా మాట్లాడాలో నేర్పాల్సిన పని లేదు. ఏం తప్పుగా అంది?
నువ్వు హంతకురాలివి. అవును, మీ అమ్మకే కాదు మీకు కూడా నేర్పిస్తాను. మీ నోరును అదుపులో ఉంచుకోండి, లేకపోతే బాగుండదు. పోలీసులు ఇక్కడే ఉన్నారు, మీరు వీడిని అడగొచ్చు. నా నేరం నిరూపణ అయ్యే వరకు మీరు నన్ను నేరస్తురాలిగా భావించలేరు. పోలీసుల విచారణకు ఏమాత్రం ప్రాముఖ్యత లేదా? మీరు నన్ను నేరస్తురాలిగా భావిస్తే నేను నేరస్తురాలైపోతానా? పోలీసులు నన్ను ఇక్కడికి విచారణ కోసం తీసుకొచ్చారు కాబట్టి పోలీసులను వారి దర్యాప్తును పూర్తి చేయనివ్వండి. ఒకవేళ పోలీసుల విచారణలో ఇదంతా నా వల్ల జరిగిందని తేలితే అప్పుడు మీరు ఏమనాలనుకుంటే అదనొచ్చు, కానీ అంతకంటే ముందు ఏమీ అనొద్దు. నేను చదువుకున్న అమ్మాయిని అన్నయ్య, నా హక్కులేంటో తెలుసు నాకు. నేను చదువురాని అమ్మాయిలాగా కాదు, వాళ్ళను ఎవరైనా ఎప్పుడైనా ఎలా అయినా ఉపయోగించుకోగలరు. నా హక్కుల గురించి నాకు తెలుసు, అందుకే మీకు స్పష్టంగా చెప్తున్నాను. నన్ను ఏది పడితే అది అనడం ఆపేయండి. ఇన్వెస్టిగేషన్ గురించి అన్ని డీటెయిల్స్ నేను తెలుసుకుంటాను. ఇన్స్పెక్టర్ గారు, నా దగ్గర లాయర్ను పెట్టుకునేంత డబ్బులు లేవు. మీరు ఛార్జ్ షీట్ను కోర్టులో దాఖలు చేయాలనుకుంటే నేను నా కేసును కోర్టులో స్వయంగా వాదించుకుంటాను.